కంగారుకు ఆలస్యం ఎక్కువ అని చెప్పేసి అన్నట్టుందనమాట ఇప్పుడు జేఎన్‌టీఏలో రిజల్ట్స్ పరిస్థితి. సో 2122 బీటెక్ రిజల్ట్స్ అనుకున్న టైంకి అంటే అకాడమిక్ క్యాలెండర్‌లో ఉన్న రిజల్ట్స్ డేట్ ప్రకారం కాకపోయినా మామూలుగా రిజల్ట్స్ అయితే కరెక్ట్ టయానికి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మొన్న థర్డ్ ఇయర్ బీటెక్ రిజల్ట్స్ పేపర్ మిస్సింగ్ బుక్లెట్స్ అని చెప్పేసి ఆ తర్వాత అదంతా సద్దుమణిగేపాటికి దొరికే బుక్లెట్స్ దొరికేపాటికి సో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యేపాటికి ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నారు. సో అది యాక్చువల్‌గా ఈ పాటికి రిలీజ్ అవ్వాల్సింది. సో అందుకని చెప్పాననమాట. కంగారుకి ఆలస్యం ఎక్కువ అని. సో యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో జేఎన్‌టీఏ 4142 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కావాలి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీఏ 4142 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసేసి. సో 41లో R20, R19, R16 వాళ్ళున్నారు. 42లో కూడా R19, R16 వాళ్ళున్నారు. అయితే ఇక్కడ 41 రెగ్యులర్ సప్లీ ఉన్నారు. 42 సప్లీ వాళ్ళు ఉన్నారు. సో వాటి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చాక డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ వాటిలో షేర్ చేశాను. టెలిగ్రామ్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అప్డేట్స్ ఇస్తాను. ఇక పేపర్ వాల్యుయేషన్ అనేది 41 బీటెక్, 42 బీటెక్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎప్పుడో నేను చెప్పాను. నాకు తెలిసి ఈ పాటికి 41, 42 బీటెక్‌లో 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే R19, R16 వచ్చేసరికి మాత్రమే 42 సబ్జెక్టులు ఉన్నాయి. అవి కూడా తక్కువ సబ్జెక్టులు కాబట్టి సో అది మార్క్స్ ఎంట్రీతో సహా కంప్లీట్ అయ్యి ఉండాలి నాకు తెలిసి ఇప్పటికి. ఇక 41 బీటెక్ వచ్చేసరికి ఏంటంటే అవి కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది వచ్చేసరికి చివరకు వచ్చిందని చెప్పేసి మొన్న తెలిసిందని అప్డేట్ ప్రకారం అయితే తెలిసింది. అయితే మరి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఈ పాటికి కంప్లీట్ అయిందా లేదా అని అప్డేట్ తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ థర్డ్ ఇయర్ బీటెక్ రిజల్ట్స్ వచ్చే వారం కనుక డిక్లేర్ అయినట్టయితే ఈ 4142 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి సో ఇక ఈ 3132 బీటెక్ రిజల్ట్స్తో పాటే 4142 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. కాదు సర్వర్ డౌన్ అయిపోతుంది అందరూ రిజల్ట్స్ ముందు కూర్చుంటే అని అనుకునేటట్టయితే నాకు తెలిసి వారం గ్యాప్లో మీకు 4142 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? సో జేఎన్టీయూ అనంతపూర్ వచ్చేసరికి యూనివర్సిటీలో జరుగుతాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ పరంగా నేను ఎప్పుడూ కూడా ఈజీ అని చెప్పను, హార్డ్ అని చెప్పనండి. మీరు కంటెంట్ కనుక రిప్రజెంట్ చేయగలిగితే అది 41 అయినా 42 అయినా ఇంకేదైనా కానివ్వండి మీరు పాస్ అయిపోవడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటాయి. అయితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి నేను ఆల్రెడీ దానికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఇచ్చానండి. ఆ వీడియో చూడనట్టయితే చూడండి. ఎందుకంటే దానికి దీనికి కంపారిజన్ ఉంటుంది. అదే స్థాయిలో ఇది కూడా ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి జేఎన్టీయూ అనంతపూర్ స్టూడెంట్స్ వచ్చేసరికి స్టడీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ కూడా లాక్డౌన్ టైంతో పోల్చినట్టయితే చాలా బాగా ఇంప్రూవ్ అయినట్టయితే గత వీడియోలో నేను చెప్పాను. ఈ మధ్యకాలంలో అంటే నేను పెట్టడం కొంచెం డిలే చేశాను అనుకోండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. సో మీరైతే ఖచ్చితంగా అయితే 42 బీటెక్లో పాస్ అయిపోతారు. 41 రెగ్యులర్లో అయితే మీరు అనుకున్న పాయింట్స్ ఎక్కువ స్థాయిలో వస్తాయి. గ్యారంటీ, అదే డౌటే లేదు. సప్లీ కూడా అలాగే జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా అయితే సబ్జెక్ట్ లవ్ చేసుకొని ఉంటారు. సో మరొక అప్డేట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకవేళ 4142 కనుక దాంతో పాటు కనుక డిక్లేర్ చేయకపోతే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇక ఏంటంటే మార్క్స్ ఎంట్రీ స్టార్ట్ అయిపోతే రిజల్ట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డేటాబేస్ని లింకప్ చేయడమే. అందుకని చెప్పేసి ఆగడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే ప్రస్తుతానికి నేను చెప్పదలిచిన ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఫిబ్రవరి 15th లోపు మీకు 4142 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో జనరల్గా అయితే ఇక థర్డ్ ఇయర్ రిజల్ట్స్ మండే కనుక వచ్చినాయి అంటే ఇక దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.